విద్యుత్ శాఖలో సుదీర్ఘ కాలంగా చాలీచాలని జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సర్వీసు విద్యా అర్హతలను పరిగణలోకి తీసుకుని వారిని తక్షణమే ఖాళీ పోస్టులో భర్తీ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారండి. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ బొరాసుల్, జిల్లా అధ్యక్షులు నాగ సుబ్బయ్య శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డిస్కాం ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమల్లయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ వర్తింప చేయాలని కోరారు. అలాగే మైదుకూరు డివిజన్ పరిధిలోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా కార్మికులపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించవచ్చని డివిజన్ అధ్యక్షులు బండి రామ్మోహన్ పేర్కొన్నారు. గత 10 నెలలుగా ఓఎం కార్మికులకు నిలిచిపోయిన ప్రమోషన్లను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాశీనాయన, కలసపాడు సెక్షన్లకు అదనంగా లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులను కేటాయించాలని కోరారు. మైదుకూరు డివిజన్ పరిధిలో ఒక ఫోన్మ్యాన్ పోస్టుతో పాటు ఎస్ఎల్ఐ పోస్టులను కూడా అదనంగా కేటాయించాలని జిల్లా కమిటీ సభ్యులు రవికుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించి 3 డిఏలను వెంటనే విడుదల చేయాలని, కొత్త పిఆర్సీని తక్షణమే ప్రకటించాలని జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు. అలాగే మరొక విషయానికి వెళ్తే గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులకు పర్మనెంట్ హోదా ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలు వర్తింప చేయాలని తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకుడు పొన్నంచంద్ డిమాండ్ చేశారండి. సోమవారం ఆయన మాట్లాడుతూ 2024లో ప్రభుత్వం నిర్వహించిన సామాజిక కుటుంబ సర్వే ఆధారంగా గ్రామాల జనాభాను పరిగణలోకి తీసుకుని పరిశుద్ధ సిబ్బందిని అధికారికంగా గుర్తించాలన్నారు. ప్రస్తుతం పని సమయంలో ప్రమాదాలు జరిగిన వైద్య ఖర్చులకు కార్మికులే భరించాల్సి వస్తుందని, మెడికల్ సెలవులు లేకపోవడం వల్ల జీతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పంచాయతీలలో నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం, 2011 జనాభా లెక్కల ప్రకారం సిబ్బంది నియామకాలు జరగడం వల్ల పెరిగిన జనాభాకు అనుగుణంగా సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. కేంద్ర జనాభా లెక్కల ఆధారంగా నియామకాలు చేయడం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం 2024లో నిర్వహించిన కుల జనగణన లెక్కల ప్రకారం సిబ్బందిని నియమించి వారికి కార్మిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది.